నిజంగా ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మానవత్వం, త్యాగనిరతి, గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన రైతులకి వెన్నుదన్నుగా నిలబడి 3,000 మంది రైతులకు నిలబడ్డారు. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ఎవరిదాకా ఎందుకు 2010లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు, ఇద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది. సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం, వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సేవ చేస్తాను. నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి పదవికాంక్ష లేదు. ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో, అయితే నువ్వు చాలా గొప్పవాడి అవ్వటానికి ట్రై చేయండి, ఎవరైనా సరే తప్పులేదు, అది చాలా గ్రేట్. కానీ నాకు అంత కెపాసిటీ లేదు, నేను గొప్పవాడిని అవ్వడానికి చేసే అంత దమ్ము నాకు లేదు. కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు, సపోర్ట్గా నిలబడు. నేను అది చేయగలిగాను. సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతనంత వరకు చేస్తాను. నాకు వయసు సహకరించినంత వరకు చేస్తూనే ఉంటాను. కానీ నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం, అలాగే మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించడం, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం, ఒక గొప్ప మానవతావాది, మంచితనం, వ్యక్తిత్వం, త్యాగనిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం, దాని నిజంగా మన అదృష్టం. సో వచ్చి నెల, అంటే ఇది అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్, సారీ టు సే దిస్, వచ్చి 30-40 డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. అర్జెంటుగా ఏమి చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసే వైసీపీ వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. మనం 6 నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు, వాళ్ళు కనీసం 1 మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద. పర్వాలేదు, మీరు పడండి, మిమ్మల్ని మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో, లేకపోతే మీరు చేసిన యాదవ పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటమో జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి, క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. రాబోయే 5 ఏళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష. ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయం, మేము ఏ వ్యక్తిని టార్గెట్ చేయం. కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి 1 or 2 yearsలో వస్తుంది. అదే దట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ గ్రావిటీ, వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ప్రజలకు ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ జోబులో నుంచి 10 రూపాయలు ఇవ్వటం నేను ఇంతవరకు ఎక్కడా చూడలే. పైగా ప్రజల కోసం నిలబడి గత 15 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టి 15 ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో తిట్లు తిన్నారు. సరే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్. నేను ప్రజల కోసం సేవ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుంటాను. ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళ తిట్లు లేకపోతే వీళ్ళ శాపనార్థాలు కాదు, ప్రజలకి నేను ఎంత గొప్పగా సర్వీస్ చేయాలి అన్న ఆలోచన వల్ల ఆయన ముందుకు నడిపించగలిగింది ఆలోచన. అందుకే ఆయన ఇవాళ మంచి స్థితిలో ఉన్నారు. డెఫినెట్గా రాబోయే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది. దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరు కానీ ఎవరైనా సరే జస్ట్ కొంచెం ఓపిక పట్టండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి.
మాకు కళ్ళారా మేము ఎంతో అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో దుర్మార్గాలు చూసాం. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు, అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టుండాలి, అంత గొప్పగా చెప్పగలడు ఆయన. అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు, పచ్చి అబద్ధాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.